వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నూతన స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆహారం అందించే మంచి ఫిట్నెస్గా తయారు చేయాలని ఆయన కోరారు. వచ్చే 6 నెలల్లో తెలంగాణ స్పోర్ట్స్ పాఠశాలలను అద్భుతంగా తయారు చేస్తానని ఆయన అన్నారు. వంటశాలలను సందర్శించి పరిశుభ్రత పాటించకపోవడం నిర్లక్ష్యమని మంత్రి మండిపడ్డారు. గట్టిగా నీకు అక్కడ కాన్సన్ట్రేట్ చేసుకో, ఎవరికి చూడదు, గట్టిగా ఆ స్ట్రెంత్ నీకు రావాలా. ఇంకా ఇంకా తీసుకొని ఒకేసారి హైట్ పోతుంది, ఎక్కువ హైట్ వెళ్ళొచ్చు. చైర్మన్ సార్ ఎంత 6.35 రెండు రకాల జీవితం ఉంటుందమ్మా. ఆట మీరు నిజంగా కూడా పిల్లల్ని సొసైటీలో పక్కింటోడు ఏమో అనుకుంటుండో, లేకుంటే చిన్న కోరిక ఉందో, ఆ స్పోర్ట్స్ కోటాలో ఏమైనా వస్తుందో అనేటువంటి చిన్న కోరికలు ఉంటే గ్రౌండ్కి తీసుకురాకండి అమ్మా. పిల్లల్ని ఒక స్పోర్ట్స్ పర్సన్గా నా కొడుకుతో ఎబిలిటీ ఉంది, నేను చేయించాలనుకున్నప్పుడు మీ ప్రపంచమే పిల్లలు ఆట అనుకున్నప్పుడు మాత్రమే తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ అక్కడ కాకుండా పోతాం. ఇంకోటి పిల్లల్ని ఆటల గ్రౌండ్లో విడిచిపెట్టి వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళు చెక్ చేసి ఒకవేళ వాడు బెటర్గా పర్ఫార్మ్ చేసి బయటకు వస్తే మళ్ళీ వాడిని ఖచ్చితంగా ఎంపీస్ తీసుకో, బైపీస్ తీసుకో, చదువు మంచి చదువుకుంటూ ఆడాడంటే ఇక్కడ ఆటకు కాకుండా పోతాడు, వాడు చదువు కాకుండా పోతాడు. ఆట అనేది అంత చిన్న విషయం కాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెస్తే 6 కోట్ల రూపాయలని ఇవ్వాలనే కోరిక, లేదా నిఖత్ జరీన్ కానీ లేకపోతే మనటువంటి బౌలర్ ఏ పేరు సిరాజ్ కానీ డిఎస్పి పోస్ట్ ఇచ్చినాం. మీ పిల్లల ఏ పిల్లగానికి ఏ అదృష్టం ఉందో ఎవరికి తెలియదు. మీ పిల్లల అదృష్టం, మీ పిల్లల కష్టము చూపించేది, వ్యక్తించేది గ్రౌండ్. ఈ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. అందరి మనసులో ఏముంటుందంటే ఇక నా కొడుకు దేశం ఆడుతుంది, నా కొడుకు రాష్ట్రం ఆడుతుంది, నా కొడుకు నీ కొడుకు నేను ఎంత ఆడిపిస్తావు అనేది కావాలి. నీ కొడుకు నువ్వు ఎంత ఆడిపిస్తావు అనేది కావాలి. ఇందులోకి ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ గ్రౌండ్లో మంచి మంచి నైపుణ్యం ఉన్నటువంటి పిల్లల్ని బయటికి తీద్దాం. ఖచ్చితంగా మీ తరపు నుంచి మీతో మాట్లాడడం ఉద్దేశించి మీ సహకారం కూడా కావాలి. మీరు పెట్టుకున్న ఆశలు అవి నిజం కావాలంటే ఇది ఆ పిల్లలకి
ఇక్కడ అదేం చేస్తాడు వ్యవసాయమా బాగుంటుందా బాగానే ఉంటుందా Sports Minister. అన్ఎక్స్పెక్టెడ్గా మంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్కూల్లో పోయినాక హాకీపేట్ స్కూల్ అంటే ఎట్లుంటుంది, ఏముంటుంది, దాంట్లో ఫెసిలిటీస్ ఎట్లుంటాయి, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఇంకా ఏమేమి కావాలని చూద్దామని వచ్చింది. చూసిన తర్వాత మంత్రి గారికి అన్ని విషయాలు అర్థమైనాయి. వీరికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమేమి కావాలనో అన్ని విషయాలు ఇప్పుడు రివ్యూ కూడా జరగడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎందుకంటే గత 10 ఏళ్లలో నిర్వీర్యం అయిపోయింది యాక్చువల్గా. అందులో ఈ హాకీపేట్ స్కూల్ కూడా అదే విధంగా అయింది. గతంలో ఉన్న రివ్యూస్తో పోలిస్తే ఇప్పటివరకు రివ్యూ చేసిన మంత్రే లేడు దీని మీద వచ్చి ఇప్పటివరకు. అంటే అంత అధ్వానమైన పరిస్థితిలో ఉంది. వాటన్నింటినీ చేంజెస్ చేయాలని చెప్పేసి ఇందాక ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. మేము కూడా ప్రతి నెల ఒకసారి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి నెల ఒకసారి ఈ స్కూల్కి మంత్రి గారు అయినా వస్తారు, మేమైనా వస్తాం, డీసీఎండీ గారు ఎవరో ఒకరు నెలలో ఒక 2 సార్లు ఇక్కడికి విజిట్ రావాలని, ఈ స్కూల్ టోటల్ స్ట్రక్చర్ మారాలి, మళ్ళీ టాప్ 1 ప్లేస్లో ఉండాలి అన్నది ఆలోచనలో ఈరోజు మంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కూడా చూస్తారు. వీళ్ళకి కావాల్సిన బస్ ఫెసిలిటీస్ ఏమేమి ఫెసిలిటీస్ కావాలో వాటన్నింటి కూడా వెంటనే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కోచెస్ కొంత కొరత ఉంది, వాటిని కూడా వెంటనే చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. దాని అంశాలు కూడా మినిస్టర్ గారు మీకు అన్ని విషయాలు చెప్తాను. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు మా స్పోర్ట్స్ చైర్మన్ సోదరుడు శివసేనరెడ్డి గారు, అదే మా ఎండి గారు, సీఎండి గారు అండ్ మిగతా అందరితో కలిసి స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. హాకీపేట్ స్కూల్ అనగానే ఒక రకమైనటువంటి స్పోర్ట్స్ స్కూల్. దాంట్లో మనకు సీట్ దొరికినా దాంట్లో పోయి ఆడొచ్చినా కూడా ఒక స్థాయిలో ఎదిగిపోతాం అనేటువంటి ఆలోచన ఉన్న సందర్భాల్లో మనం గతాన్ని తొక్కుకోవాల్సిన అవసరం లేదు. గతంలో దీన్ని ఎందుకు సరి చేయలేదు, ఎందుకు దీన్ని పట్టించుకోలేదు అనే మాట పక్కకు పెట్టి ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో ఈ శాఖ నాకు అప్పచెప్పి ఈ శాఖగా వచ్చిన తర్వాత మొదటిసారి హాకీపేట్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ 465 మంది పిల్లలు బాలబాలికలు ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు అండ్ స్పోర్ట్స్ కూడా ఆడుతూ ఉన్నారు. ఇవి కాక మిగతా 2 స్కూల్స్ కూడా ఉన్నాయి. మొత్తం కలిపి 1,010 మంది పిల్లలు అఫీషియల్గా కరీంనగర్ అదిబాద్లో కలుపుకొని 1,010 మంది పిల్లలు స్పోర్ట్స్ స్కూల్స్లో చదువుకుంటూ ఆడుతూ ఉన్నారు. ఒక 5-6 అంశాలు ఉన్నాయి దీంట్లో. ముఖ్యమైనది నేను ఇప్పుడు ముందు ఎండి గారికి చెప్పాను. ఒకటి, ఒక అతి ప్రధానమైనది పిల్లలకు కావాల్సిన ఫుడ్ ఏంటి, క్రమశిక్షణతో ఏ ఆటలు నేర్పిస్తూ ఉన్నాం. సంవత్సరం పొడవునా ఈ పిల్లల్ని మనం ఇది చేస్తూ ఉన్నాం, అన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలిసింది కొంత కోచ్లు తక్కువ ఉన్నారు. ఆ కోచ్ల సబ్జెక్ట్ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఈసారి మునిపెప్పుడు లేనంత శాలరీస్ అయిపోయినాయి. రెవెన్యూ ఇట్రా శాలరీస్ పోను 425 కోట్లు ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్లో పెట్టాం. ఏ అంశాల మీద మనం బడ్జెట్ తీసుకోవాలా, ఏ అంశాన్ని మనం ఖచ్చితంగా మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత చాలా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి. రెండవది, నేను ఇక్కడ ఉన్న పీటీస్ని కానీ, మా ఎండి గారిని కానీ అండ్ మా చైర్మన్ గారిని కానీ, మా సీఎండి కదా ఓఎస్డి గారిని కానీ నేను ఒక సూచనగా ఒక మాట తెలియజేస్తా ఉన్నా. దాదాపు 1,010 మంది పిల్లల్ని మనం ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ స్కూల్లో వాళ్ళకి సరిపడా అన్ని సౌకర్యాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాం. ఎంతమంది పిల్లలు అవుట్ గోయింగ్ ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఆడినరు,
దేనిలో ఉత్తీర్ణత బయటకు వచ్చింది. మనం ఒక స్కూల్ చదివిస్తాం, 35 మార్కులు వస్తే పాస్ అయినట్టు, 70-80 వస్తే 70-80% వచ్చినట్టు, 100% మార్కులు తెచ్చుకుంటే టాలెంట్ ఉన్నట్టు. మరి మన పిల్లలలో కూడా ఎందుకు టాలెంట్ రాలేదు, మరి టాలెంట్ రాకపోవడానికి లేదా ఇక్కడ కోచ్లా ఇంకా ఇతరత్ర ఇంకేమైనా అవసరం ఉందా, అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించి చెప్తా ఉంటే బండి వెహికల్ విషయం చనిపోయిందని ఆ వెహికల్ తీసుకుపోవడం, వెహికల్ విషయం కానీ ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా దృష్టి సారిస్తాం. ఖచ్చితంగా హకీంపేట్లో సీట్ రావాలంటే వాడు ముందు పిల్లగాడు గ్రౌండ్లో స్ట్రగుల్ చేయాలి, వచ్చిన తర్వాత ఈడ స్ట్రగుల్ చేసి దేశానికి నేషనల్ లెవెల్ ఆడాలి. ఆ ఖచ్చితో ఉన్నటువంటి పిల్లల్ని వెతికి తీసి ఖచ్చితంగా ప్రోత్సహించి మనం ఒలింపిక్స్లో కానీ జనరల్ గేమ్స్లో కానీ మనం కూడా మన స్థానాన్ని, తెలంగాణ పేరును మంచి స్థాయికి తీసుకుపోయే విధంగా ఒక ప్రయత్నం చేసి ఒక ఫ్యాక్టరీగా దానికి కావాల్సిన అన్ని విషయాల పట్ల లోతుగా విశ్లేషించి చర్చించి ముందుకు తీసుకుపోతామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ 100% అన్నీ వస్తాయి. క్రీడాంశాలు పెంచాలి, నాణ్యమైనటువంటి భోజనం ఒక్కటే కాకుండా నాణ్యమైన ఆటను కూడా పిల్లలకు ఇవ్వాలి. అది బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా పిల్లలు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించకుండా వేస్టే కదా. ఒక బాబు 4వ తరగతికి వస్తాడు, ఇంటర్మీడియట్ అయిపోయి పోతాడు. ఈ మొత్తం పీరియడ్లో వాడు ఎక్కడ కూడా నేషనల్స్ ఆడకపోతే, వాడు ఎక్కడ కూడా బయట స్టేట్స్ ఆడకపోతే, ఒకటన్నా ఇక్కడ కోచింగ్ అయినా చక్కగా లేకుంటే పిల్లగంత ఇవి కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. ఈ రెండింటినీ మనం ఖచ్చితంగా ఒక పద్ధతిలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఖచ్చితంగా కొంత క్రీడా ప్రేమికులుగా ఉన్నటువంటి నాట్య వంటలకు క్రీడా శాఖ ఇవ్వడం అనేది నేను కొంత ఇబ్బందుల పాలైనటువంటి ఈ పరిస్థితులు కూడా మెరుగుపరిచే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చి నేను అనుకుంటున్నాను. నాకు అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో హకీంపేట్ అనే ఒక మోనోగ్రామ్ని ఈ తెలంగాణ బ్రాండ్గా తీర్చిదిద్దే విధంగా హకీంపేట్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ ఈ స్పోర్ట్స్ స్కూల్స్లో ఒక స్టూడెంట్ లోనికి బయటకు వచ్చిందంటే వాడు దేశానికి ఆడతాడు అనే ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఇక్కడ డిగ్రీ కూడా చేద్దామని అనుకుంటున్నాం. మిగతా ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ ఈ రెండింటిలో కూడా ఇంటర్మీడియట్ స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాం. స్పోర్ట్స్ పట్ల మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి నన్ను మంత్రిగా చేసిన ఒక వారంలోనే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ పాలసీలలో జస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తీసుకొస్తే క్యాష్ ప్రైజ్ రూపకంగా ఒక 5-6 కోట్ల రూపాయలని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఎంత లోతైన విషయాలను బయటికి తీసి మా ముందు పెట్టారు. కాబట్టి దానికి అనుగుణంగా క్రీడాకారులను తయారు చేసే ఫ్యాక్టరీ హకీంపేట్లో ఒకసారి 4th క్లాస్ ఎంటర్ అయితే వాడు నేషనల్స్ ఆడే బయటికి వస్తాడు అనే విధంగా ఈ ప్రాంతాన్నంతా ఇక్కడ కోచ్లు కానీ గ్రౌండ్స్ కానీ ప్రిపేర్ చేసేందుకు ఆలోచన చేస్తూ ఉన్నాం.